కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందజేసిన నివేదిక కాంగ్రెస్ రిపోర్ట్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చంద్రబాబు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రిపోర్ట్ రూపొందించాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్టంట్స్ చేస్తోందని జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆడిన ధర్నా నాటకం బీసీలను మోసం చేసేందుకేనని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ చేతిలో రేవంత్ కీలుబొమ్మగా మారారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా తప్ప అది కమిషన్ నివేదిక కాదు. కమిషన్ నివేదికను బయటపెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసింది వడ్డించింది తప్ప అది ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ఏ, అందులో సందేహం లేదు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైంది, అందులో సందేహం లేదు. కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. ఈ 2-3 సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన, బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు, కానీ మళ్ళీ తప్పకుండా కేసీఆర్ వస్తారు. మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను బతికిస్తుంది, అందులో సందేహం లేదు. దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ. కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు, ఈ సూర్యాపేట జిల్లా భూములు. మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనకచర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో, తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాం, చీల్చి చెండాడుతాం. రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం. కాళేశ్వరం మంచిగా ఉంది, మీరు అందరు చూసిండ్రు. స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చినా, మేము చెప్పినాం, మేము ఛాలెంజ్ చేసినాం. మాకు కాళేశ్వరం కేసీఆర్కి అప్పచెప్పండి, 4 రోజుల్లో మొత్తం ఇటు కింద చిన్న సీతారాం తండ దాకా నీళ్ళు తీసుకొస్తాం, రావి చెరువు నింపి ఇటు మోతే చివరి దాకా తీసుకుపోతాం. అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నా ఆ ప్రాంతానికి కూడా నీళ్లు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే. కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు.